నమస్తే, వెల్కమ్ టు హవిలసర్ష కిచెన్. సో ఈరోజు నేను మీకు చూపించబోతుంది నా మెటర్నిటీ ఫోటోషూట్ అసలు ఎలా జరిగిందో చూపించబోతున్నా. సో ఇందులో మేము ఎలా బయలుదేరాం, అక్కడికి ఎలా వెళ్ళాం, మేకప్ ఎలా జరిగింది, మెటర్నిటీ ఫోటోషూట్ ఎలా జరిగిందో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఫొటోస్ చూపిస్తాను. నమస్తే, వెల్కమ్ టు హవిలసర్ష కిచెన్. సో ఈరోజు నేను వచ్చేసి నా ప్రెగ్నెన్సీ మెటర్నిటీ ఫోటోషూట్కి వెళ్ళబోతున్నాను అనమాట. సో మెటర్నిటీ ఫోటోషూట్కి వెళ్ళబోయే ముందు దిస్ ఈజ్ మై లుక్ అనమాట. సో మనం ఫస్ట్ ఇట్లా వెళ్ళిపోతాం. సో ఎలాగో ప్యాకేజ్ మనం బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ ఇస్తారు, అలాంగ్ విత్ మేకప్ అండ్ హెయిర్ కూడా వాళ్ళే చేస్తారు. సో నేను ఇంత చిన్న వీడియో పెడతాను, అక్కడ చూడొచ్చు. నేను వెళ్ళి పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్ ఎలా చేయించుకున్నానని చెప్పేసి. సో ఇది వచ్చేసి లేయర్ కట్ చేయించుకున్నాను అనమాట. సో హెయిర్కి ఇలా లేయర్ కట్ చేయించుకొని నిన్న హెయిర్ వాష్ అంతా చేయించి ఇట్లా సెటప్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఫేషియల్ ఏం చేయించుకోలేదు, జస్ట్ లైట్గా ఐబ్రోస్ చేయించుకున్నాను అంతే. సో నేను మెటర్నిటీ ఫోటోషూట్కి వెళ్ళే ముందు ఇలా ఒక బ్లాక్ కలర్ ఫ్రాక్ తీసుకున్నాను. సో దానికి మ్యాచింగ్గా నాది రెడ్ కలర్ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో దానికి ఇలాగ నెయిల్ పాలిష్ వేయించుకున్నాను. సో బ్యూటిఫుల్ నెయిల్స్. సో దిస్ ఇస్ మై లుక్ బిఫోర్ గోయింగ్ టు మెటర్నిటీ షూట్. సో నీట్గా సింపుల్గా ఉండాలి అని చెప్పేసి ఒక చిన్న నక్లీస్, డైమండ్ నక్లీస్ పెట్టుకున్నాను గోల్డ్ది. నెక్స్ట్ ఒక గోల్డ్ బ్రాస్లెట్ అండ్ వన్ బ్యాంగిల్ అండ్ కొంచెం రింగ్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. సో స్టొమక్ మీద ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో ప్రస్తుతానికి 8th మంత్ కాబట్టి 8th మంత్లో మెటర్నిటీ ఫోటోషూట్ బాగా వస్తుంది, అంటే బెల్లి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ బ్లాక్ వేసుకున్నాను, కింద వచ్చేసి ఇలాగా షూస్ వేసుకున్నాను అనమాట. సో నేను కావాలని ఇంకొక జత చెప్పులు కూడా పెట్టుకున్నాను. జస్ట్ అది అక్కడ అంటే హీల్స్ వేసుకోకూడదు కదా, బట్ అది కొంచెం హీల్ ఉండే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఒక్క ఫోటోకి హీల్ మీద నిలబడితే ఏం కాదు కదా అని చెప్పేసి అలాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాము. జస్ట్ ఇందులో కావాల్సిన మేకప్ యాక్సెసరీస్ అంటే హెయిర్కి కావాల్సింది ఇట్లాగా కొన్ని క్లిప్స్ అట్లా కొనేసి పెట్టుకున్నాం అనమాట. సో అంటే ఇంకా బేసిక్గా వాళ్ళు ఇచ్చే లిప్స్టిక్ ఎట్లాగో నాకు నచ్చదు కాబట్టి నాకు కావాల్సిన మేకప్ ఐటమ్స్, లిప్స్టిక్స్ ఇట్లాగా మేకప్ ఐటమ్స్ ఏమైనా కావాలేమో అని చెప్పేసి మేకప్ బ్రషెస్ అవి ఇవి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా పాపకి వాళ్ళు ఏం డ్రెస్ ప్రొవైడ్ చేయరు. సో మా పాప కోసం ఒక మంచి ఫ్రాక్ తీసుకున్నాను. సో ఆ ఫ్రాక్ నేను ఇప్పుడు చూపించిపోతాను అనమాట. సో నేను వెళ్ళి తీసుకొచ్చే ముందు ఒకసారి నిలబడి కూడా నా లుక్ మీకు చూపిస్తాను. సో యా, దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ బెల్లీ అండ్ దిస్ ఇస్ మీ. బాగుంది అనుకుంటా. సో ఇక్కడ కట్ కూడా ఉంది, మనం పడిపోతామన్న ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఇలాంటి కట్ డ్రెస్సెస్ తీసుకోవడం వల్ల మన సేఫ్టీ అనేది మనకు ముఖ్యం. ఫస్ట్ ఎవరు ఏమనుకుంటారు అంత కాదు, కానీ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇలా కట్టున్న డ్రెస్ తీసుకోండి. హెవీ డ్రెస్సెస్ వేసుకొని మనం క్యారీ చేయలేం కాబట్టి మీకు ఏ డ్రెస్ కంఫర్ట్గా ఉంటుందో ఆ డ్రెస్ తీసుకుంటే బెటర్. సో ఇప్పుడు నేను 33 to 34 వీక్స్ మధ్యలో ఉన్నాను అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనేసి అన్నారు. సో నేనైతే ఇలా మేక్ ఓవర్ చేసుకున్నాను. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను మా పాప కోసం తీసుకున్నాను అనమాట. సో నాది వచ్చేసి రెడ్, మరీ రెడ్ అయితే ఇద్దరిది ఒకటే అయిపోద్దని చెప్పేసి పింక్ కలర్లో ఇలా ఒక మంచి బ్యూటిఫుల్ రఫుల్ ఉండేలాగా ఫ్రాక్ తీసుకున్నాం అనమాట. చూడొచ్చు, దిస్ ఇస్ ద ఫ్రాక్. అండ్ దీనికి మంచి హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చారు. సో అదనమాట. నెక్స్ట్ మీకు నేను స్లిప్పర్స్ చూపిద్దాం అనుకున్నాను. ఇవి లాస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట. సో ఫోటోషూట్లో ఏమైనా కాళ్ళు కనిపిస్తే అక్కడ బాగుంటాయి కదా అని చెప్పేసి ఈ స్లిప్పర్స్ పెట్టుకున్నాను. సో చూద్దాం. సో ఇవి నేను తీసుకెళ్తున్నవి కొంచెం మేకప్ ఐటమ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను. మా పాపకి కావాల్సిన డ్రెస్ తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాది స్లిప్పర్స్ ఇవి తీసుకెళ్తున్నాను. సింపుల్గా డైమండ్ నెక్లెస్ పెట్టుకున్నాను. సో ఇలాగైతే మేకప్ అయిపోయాను. దట్స్ ఇట్. ఇంకా కావాల్సినవి మనకి ఫుడ్ అవి కావాలి కాబట్టి అదనమాట. సో ఇంకా ఆలస్యం ఏం లేదు. సో ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేసుకొని మల్లేశ్వరం వెళ్ళాలి. ఆల్మోస్ట్ 20 to 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక అక్కడ వాళ్ళు మేకప్ ఎట్లా చేస్తారు, హెయిర్ ఎట్లా చేస్తారు, ఫోటోషూట్ ఎట్లా జరిగిందో అక్కడికి వెళ్ళి చూసుకుందాం. సో యా,
సో నేను బిఫోర్ షూట్కి వెళ్ళే ముందు రోజు వచ్చేసి ఇట్లాగా ఒక లేయర్ కట్ చేయించుకున్నానండి. అంటే లెంత్ అన్నది షార్ట్ అవ్వకుండా కొంచెం లెంత్ కట్ చేశారు కానీ సో షార్ట్ అవ్వకుండా అలా ఆ లెంత్ ఉండేలాగా నాకు ఇలాగనమాట. కలర్స్ కానీ ఏదైనా కొంచెం స్ట్రోక్స్ ఇట్లాగా వేయించుకోవడం డై అట్లా ఏం చేయించలేదు. ఎందుకంటే అదంతా మనకి ప్రెగ్నెన్సీలో హెల్త్కి మంచిది కాదు, బేబీ మీద ఎఫెక్ట్ చూపుతుంది కాబట్టి. సో నేను అలా ఏం చేయించుకోలేదు. జస్ట్ బేసిక్గా హెయిర్ వాష్, కండిషనింగ్, ఆఫ్టర్ దట్ మనకి హెయిర్ కట్, బ్లో డ్రై, ఆ తర్వాత సెటప్ అనమాట. సో అంతేనండి. నెక్స్ట్ ఇంకా ఫేషియల్ కూడా ఏం చేయించుకోలేదు నేను. ఫేషియల్ కూడా హార్మ్ఫుల్ కాబట్టి జస్ట్ ఐబ్రోస్ ఒకటి చేయించుకున్నాను అంతే. యా, సో ఇప్పుడు మనం కింద మెటర్నిటీ ఫోటోషూట్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. హస్బెండ్ ఆల్రెడీ కింద వెయిట్ చేస్తున్నారు కార్ తీసి. సో వన్ సైడ్ హస్బెండ్ డ్రైవ్ చేస్తే ఇంకొకసారి బ్రదర్ డ్రైవ్ చేసి తీసుకొస్తారు. నేను డ్రైవ్ చేయడం కూడా సేఫ్ కాదు కాబట్టి సో ఐఎమ్ నాట్ డ్రైవింగ్ అనమాట. సో ఇది మన కార్ బ్లాగ్ కూడా ఒకసారి చేస్తాను. కొంచెం టైం తీసుకుందాం అని చెప్పేసి నేను కార్ బ్లాగ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడి నుంచి మనము మల్లేశ్వరం వెళ్ళాలి. సో ఇక్కడ డెస్టినేషన్ రీచ్ అయిపోయామండి. ఇప్పుడు మనకి మేకప్ అండ్ ఫస్ట్ ఫ్రాక్ వేసేసారు. మేకప్ అండ్ హెయిర్ డూ జరుగుతుంది. సో తిను ఉషా అనమాట, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. సెలబ్రిటీస్కి కూడా చేస్తారంట. అంటే నేను కూడా చూసాను తనవి కొన్ని వీడియోస్ అంతా కూడా. సో చాలా బాగా మేకప్ చేశారు. సో మరీ హెవీ మేకప్ కాకుండా బేసిక్గా మేకప్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నాం కాబట్టి ఏవి గుడ్ ఏవి బ్యాడ్ అన్నది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు వాడుతున్న ప్రోడక్ట్స్ మంచివా కాదా అని కూడా చూసుకోవాలి. కానీ ఉషా నాకు అన్నీ కూడా చాలా బెస్ట్ ప్రోడక్ట్స్ అంతా యూస్ చేసి చాలా నీట్గా మేకప్ చేశారు. సో మేకప్ ఎట్లా చేశారో చూస్తారని చెప్పేసి అది కూడా ఇట్లాగా వీడియో షూట్ చేసామన్నమాట. సో ప్రస్తుతానికి ఐ ల్యాష్ వేస్తున్నారు. మనం కొంచెం బ్రైట్గా కనిపించాలంటే ఐ ల్యాషెస్, ఐ షేడ్స్ అన్నీ ఉండాలి కాబట్టి సో నెక్స్ట్ ఐ లైనర్ అనమాట. కొంచెం ప్రెగ్నెన్సీ వల్ల ఫేస్ అన్నది కొంచెం స్వెల్ వస్తుంది కాబట్టి సో బుగ్గల దగ్గర లైట్గా కొంచెం లైట్ స్వెల్లింగ్ లాగా వచ్చింది. అంటే స్వెల్లింగ్ అంటే ఆబ్వియస్లీ కొంచెం అవుతాం కాబట్టి అలా వచ్చిందనమాట. సో ఇప్పుడు మెటర్నిటీ ఫోటోషూట్స్ అంటే అందరు కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో నాకు కూడా సో అలా ఒక షూట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో మేము ఆఫ్టర్ అందరినీ చూసిన తర్వాత వీళ్ళని రీచ్ అయ్యామన్నమాట. సో నేను వచ్చేసి రెడ్ కలర్ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకున్నాను. బికాజ్ నా కలర్కి రెడ్ కలర్ ఫ్రాక్ అయితే బాగా సూట్ అవుతుందని చెప్పేసి సో రెడ్ కలర్ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మేకప్ అండ్ హెయిర్ డూ నాకే కాదు మా అమ్మాయికి కూడా మేకప్ అండ్ హెయిర్ డూ చేస్తారనమాట. సో అలాగా మేము మాట్లాడుకున్నాము. సో బోత్ మేకప్ అండ్ హెయిర్ డూ నాకు అలాగే మా పాపకి ఇద్దరికి చేస్తారు. బట్ ఫ్రాక్ అనేది నా ఒకదానికి అనమాట. ఇంకా మా పాపకి ఫ్రాక్ ఇవ్వరు వాళ్ళు, యాక్చువల్లీ ఎవరు ఇవ్వరు. సో పిల్లలకి ఎవరు ఇవ్వరు, ఓన్లీ మెటర్నిటీ ఫోటోషూట్ తీసుకునే ప్రెగ్నెంట్ ఉమెన్ తప్ప మిగతా ఎవరికి ఇవ్వరు కాబట్టి సో పాపకి ఫ్రాక్ మేము తీసుకున్నాం, నాకు వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ వీడియో వచ్చేసి మా పాప షూట్ చేసింది, చాలా ఓపిక్గా షూట్ చేసింది, చిన్నదైనా.
బెస్ట్ టైం వచ్చేసి 32, 32, 34 వరకు ఓకేనండి. ఆ తర్వాత మనకి ఇంకా ఎక్కువైపోతే ఏమవుతుందంటే మనం అంతసేపు మేకప్ చేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది కాబట్టి కూర్చోలేము, నీరసం వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి. సో మీ హెల్త్ని చూసుకొని దాన్ని బట్టి మీకు ఏది సూటబుల్లో ఆ టైంకి వెళ్తే మంచిదన్నమాట. లేదంటే ఏమవుతుందంటే మనకి టైం అన్నది సరిగ్గా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రెయిన్ అయిపోతాం. నెక్స్ట్ ఫొటోస్ బాగా రావు, ఫొటోస్ తీపించుకోవడానికి కూడా మనకి ఓపిక ఉండదన్నమాట. ఇక్కడికి వెళ్ళడానికి మాకు 1 అవర్ జర్నీ పట్టింది. అంటే 1 అవర్ అంటే ట్రాఫిక్ ఉండడం వల్ల. సో తర్వాత 1 అవర్ మేకప్ వేశారు. ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్ ఫోటోషూట్ జరిగింది. మళ్ళీ ఇంటికి రావడానికి ఒక 45 మినిట్స్ పట్టిందనమాట. వెళ్ళినప్పుడు ఒక రూట్, వచ్చేటప్పుడు ఒక రూట్ కాబట్టి కొంచెం టైం అలాగా. సో ఇదంతా మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకొని కొంచెం ఓపిక ఉన్నప్పుడు వెళ్తే బెస్ట్ అనమాట. బెస్ట్ టైం అయితే 30 to 34 వీక్స్ మధ్య అండి. అప్పుడు మనకి స్టమక్ షేప్ బాగుంటుంది. సో మనం కూడా కొంచెం ప్రెగ్నెన్సీ లాగా నీట్గా కనిపిస్తాం కాబట్టి సో దట్ ఈస్ ద బెస్ట్ టైం. బట్ అందులో కూడా మీకు ఏ టైం బెస్ట్ అన్నది చూసుకొని వెళ్తే మంచిదన్నమాట. సో మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి హెయిర్ డూ చేస్తున్నారు. నేను వచ్చేసి ఇక్కడ చూపించిన ఇయర్ రింగ్స్ పెట్టుకుని వచ్చాను అనమాట. సో 3 లేయర్ రింగ్స్ గోల్డ్వి పెట్టుకుని వచ్చాను. ఇంకొక సెట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా తెచ్చుకున్నాను. అంటే ఫస్ట్ దీంతో నెక్స్ట్ కావాలంటే ఇంకొక దాంతో చేసుకుందామని చెప్పేసి. సో ఆల్మోస్ట్ హెయిర్ సెటప్ అయిపోయింది. తను ఏదైనా సైడ్కి క్లిప్ అట్లా పెట్టాలా అనేసి అడిగితే నాకు అలా ఇష్టం లేదు, ఫ్రీ హెయిర్ అయితేనే బాగుంటుంది కర్ల్స్తో. సో మనం బ్యూటిఫుల్గా కనిపించాలంటే ఫ్రీ హెయిర్, లాంగ్ హెయిర్ అట్లా నీట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి సో హెయిర్ అంతా కూడా కర్ల్స్ చేపించేసుకుంటున్నాను అనమాట. సో నేను కూడా హెయిర్కి ఒక క్లిప్ తీసుకొచ్చాను కదా, సో ఫస్ట్ ఇట్లా కర్ల్స్తోనే తీయించుకొని లాస్ట్లో ఒక 2-3 ఫోజెస్లో అది పెట్టించుకుని తీపించుకుందాం అనుకున్నా. సో ఇప్పుడు నాకు మేకప్ అయిపోయింది, హెయిర్ డూ కూడా అయిపోయింది. ఇప్పుడు మా పాపకి చేస్తున్నారు. సో మా పాపకి మేము కొన్న డ్రెస్ అనమాట ఇది. ఫోటోషూట్ కోసం స్పెషల్గా డ్రెస్ తీసుకున్నాము. సో అలెనాకు కూడా బేసికలీ మేకప్ అంటే చాలా ఇష్టం. ఎంతసేపు చేసినా ఓపిక్గా చాలా నీట్గా ఐస్ అంతా కూడా పెట్టేసి చాలా ఓపిక్గా చేయించుకుంటుంది. సో అలెనాది కూడా మేకప్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫోటో సెటప్కి వచ్చేసాం. సో బ్యాక్ డ్రాప్స్ పెట్టాలి కాబట్టి వాళ్ళు ఫస్ట్ బ్యాక్ వింగ్స్ ఉండేలాగా బ్యాక్ డ్రాప్ పెట్టారు. సో మనం పొట్టని ఎట్లా పట్టుకోవాలి అంతా కూడా మనకి సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, ఇంకా నేను వాయిస్ ఏది కూడా ఎడిట్ చేయలేదు, నార్మల్ వాయిస్ వదిలేసాను. సో ఇక్కడ నుంచి అంతా కూడా నాకు, మా పాప హస్బెండ్ అలాగే మా బ్రదర్ కూడా ఉన్నారు కాబట్టి మా నలుగురికి కూడా ఫొటోస్ తీయడం జరిగింది. సో ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మెటర్నిటీ ఫోటో ఆల్బమ్ అని చెప్పేసి అక్కడ నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియోలో మీరు నా మెటర్నిటీ ఫోటోషూట్లో ఫొటోస్ ఎట్లా వచ్చాయో ఆ వ్లాగ్లో చూడొచ్చు.
సో రీజన్ ఇదనమాట, నాది రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి మా పాపకి మేము పింక్ కలర్లో తీసుకున్నాం. తనకి పింక్ అంటే చాలా చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ అవర్ డ్రెస్సెస్ పింక్ కలర్లోనే ఉంటాయి. సో ఇద్దరిది కాంబినేషన్ కలిసిపోతుందని చెప్పేసి తనకి పింక్ అట్లా తీసుకున్నాం. సో తనతో ఇట్లాగా ఫోజెస్తో ఫోటో తీపించారు. నెక్స్ట్ ఇంకా వింగ్స్ అయిపోయిందనమాట. నేను ఇయర్ రింగ్స్ కూడా చేంజ్ చేసుకున్నాను, వేరే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఓల్డ్వి. సో ఇప్పుడు బ్యాక్ బ్యానర్ మారింది. సో ఇప్పుడు హస్బెండ్తో తీస్తున్నారు. సో కొంచెం ఓపిక కావాలండి, ఎందుకంటే 2 to 2.5 hours అలా మనం నిలబడి అలాగా కొంచెం ఫోటోషూట్కి మనం వాళ్ళకి సహకరించాలి. కాబట్టి కొంచెం ఓపిక తీసుకుంటే లైఫ్ లాంగ్ మనం ఈ మెమరీస్ని చెరిష్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా కావాలంటే ఆల్బమ్ ఓపెన్ చేసుకుని చక్కగా చూసుకోవచ్చు. సో మనకి పుట్టిన పిల్లలకు కూడా చూపించవచ్చు. బట్ అలానా టైంలో ఇవంతా నాకు తెలియదు. అప్పుడు అంటే 6.5 years బ్యాక్ కాబట్టి నాకు అంత ఐడియా లేదు. బట్ దిస్ టైం మనకి సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా పడింది కాబట్టి అందరి మీద. మెటర్నిటీ ఫోటోషూట్స్ కూడా ఇప్పుడే బాగా పాపులర్ అయినాయి కాబట్టి సో మేము అట్లా తీపించుకున్నాం అనమాట. మా హస్బెండ్ చేత అయితే మాత్రం ఒక బిగ్ ఎక్సర్సైజ్ చేయించారు. కింద కూర్చుని పైకి లేపి, కూర్చుని పైకి లేపి అట్లాగనమాట. బట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకా లైఫ్ లాంగ్ మనం ఉన్నంతకాలం ఎప్పుడైనా మంది ఎంగేజ్మెంట్ అవ్వచ్చు, పెళ్ళి ఆల్బమ్స్ అవ్వచ్చు, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ బర్త్డే ఆల్బమ్స్ అవ్వచ్చు, అలా తీసుకుంటాము. అలాగే ఇలాంటి ఒక మెటర్నిటీ ఫోటోషూట్ తీసుకుంటే ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు అప్పుడు ఇట్లా ఉన్నామా అని చెప్పేసి ఆ మూమెంట్స్ని అయితే మనం హ్యాపీగా చెరిష్ చేసుకోవచ్చు, మూమెంట్స్ ఫీల్ అవ్వచ్చు, మెమొరీస్ అంతా కూడా. సో అదనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ పోజ్ వచ్చేసి ఫ్లోర్ మీద ఇట్లాగా పడుకోవడం. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ బికాజ్ ఇప్పుడు ఆల్రెడీ 34 weeks కాబట్టి ఫ్లోర్ మీద అట్లా పడుకోవడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. బట్ ఐ మేనేజ్డ్ అనమాట బికాజ్ నాకు ఆ ఫోటో అట్లా కావాలి. సో అలా పడుకున్నాను. బట్ బ్యూటిఫుల్గా అయితే ఫొటోస్ తీశారు. సో ఇది వచ్చేసి నా మెటర్నిటీ ఫోటోషూట్ బ్లాగ్ అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా బ్రదర్ డ్రైవ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటూ హ్యాపీగా ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో అదండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్లో నేను వచ్చేసి నా మెటర్నిటీ ఫోటోషూట్ ఆల్బమ్ మీ అందరికీ పెడతాను. సో అందులో మీరు చూడొచ్చు బోత్ బ్లాక్ అండ్ రెడ్ డ్రెస్లో నేను, మా బ్రదర్, మా హస్బెండ్, మా డాటర్ ఎలా తీసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.